గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక ఆలగడ్డపట్నానికి అయితే తమ తల్లి భూమా మౌనిక తల్లి శోభ సందర్భంగా భూమా ఘాట్కు వెళ్ళి ఇద్దరు కలిసి తమ తల్లిదండ్రుల సమాధులకైతే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కుటుంబానికి దూరమైన నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అనుచరులు తెలుపుతూ ఉన్నారు. ఏదైతే కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల కారణంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ పరంగా మంచు మనోజ్ ముందడుగు వేయనున్నారని చెప్పి ఇప్పటికే అనుచరులు తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఇవాళ ఆలగడ్డకు చేరుకొని ఏదైతే శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్లో శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి సమాధులకు నివాళులు అర్పించారు ఇద్దరు కలిసి. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఒక కీలక ప్రకటన చేయనున్నారని చెప్పి ఇప్పటికే అనుచరులు తెలుపుతూ ఉన్నారు. ఏదైతే ఇద్దరు భూమా మౌనిక అదేవిధంగా మంచు మనోజ్ జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏదైతే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఆలగడ్డ అనేది భూమా కుటుంబానికి కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఆలగడ్డ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భూమా అఖిలప్రియ స్వయాన చెల్లి జనసేన పార్టీలోకి చేరే అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఒకవేళ మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు కలిసి జనసేన పార్టీలోకి చేరితే కనుక అక్కడ వాళ్ళిద్దరికీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు సినిమా పరంగా మంచు మనోజ్కి మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ వారు నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా లేదా ఇంకా మరి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహిస్తారా అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదైతే జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ తరఫున నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటు ఒకవేళ నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తే కనుక అటు భూమా అఖిలప్రియ అదేవిధంగా భూమా మౌనిక మధ్య ఏదైనా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇవాళ ఆలగడ్డలో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు కలిసి ఇవాళ ఆలగడ్డ పట్టణాన్ని చేరుకొని వాళ్ళ తల్లిదండ్రులకు భూమా మౌనిక అదేవిధంగా అత్తమామలకు మంచు మనోజ్ నివాళులు అర్పించి అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో అఖిలప్రియ మాత్రం ఇంట్లో లేరు. అయితే ఏదో పని నిమిత్తం ఆమె బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అఖిలప్రియ వచ్చిన తర్వాత ఇరువురు కలిసి కూర్చొని డిస్కస్ చేసి దీనిపై ప్రకటన చేస్తారా, లేకపోతే వీళ్ళు వస్తున్నారన్న నేపథ్యంలో అఖిలప్రియ ఇంటి నుంచి వెళ్ళిపోయిందన్న అఖిలప్రియ పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్ళిందన్న సందేహాలు కూడా అందరిలో వ్యక్తమవుతున్నాయి. అయితే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తనకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయా అనే ఆలోచనలో పడిందన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అఖిలప్రియ. అయితే ఈ నేపథ్యంలో చూడాలి, మరికొద్దిసేపు వేచి చూడాలి. సాయంకాలం ఇవాళ కానీ రేపటికి కానీ ఈ మంచు మనోజ్, భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఎంతవరకు వెళ్తూ ఉంది. ఒకవేళ జనసేన పార్టీలోకి చేరి ఆలగడ్డ నుంచి లేదా నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా, లేకపోతే రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా అంటే వెళ్ళి అక్కకి దూరం అవ్వడం కన్నా ఇతర ప్రాంతం నుంచి తన కుటుంబంలో విభేదాలు ఉండకూడదనే ఆలోచనలో భూమా మౌనిక ఉంటుందా, లేదా ఇప్పటికీ సినిమా పరంగా మంచు మనోజ్ తన ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సినిమా కెరీర్ కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఉనికి చాటి చెప్పుకోవాలనే నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. అయితే వీటన్నిటికీ ఇవాళ తెరపడబోతుందా లేదా ఇంకా సస్పెన్షన్ నెలకొంటుందా అనే దానిపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భూమా మాత్రం ఇవాళ ఖచ్చితంగా ఏదైతే జనసేన పార్టీలో చేరబోతున్నారని మాత్రం అనుచరులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆలగడ్డ పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భూమా అఖిలప్రియ ఇంటి ముందు పెద్ద ఎత్తున అటు మంచు మనోజ్ని చూసేందుకు అదేవిధంగా వీళ్ళు ఏదైతే పార్టీలో చేరబోతున్నారనే ప్రకటన తెలుసుకున్నట్టు నేపథ్యంలో అభిమానులు, ఈ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ పట్టులు కూడా కొంత అంటే అక్కడ ఉన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుంది ఇవాళ పొలిటికల్ పార్టీకి సంబంధించి పొలిటికల్ పార్టీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా, లేకపోతే
ఇదెంత ఊహాగానాలా లేకపోతే అవాస్తవాలా అనే దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఒకవేళ పొలిటికల్ పార్టీ ఎంట్రీ ఇస్తే మాత్రం జనసేన పార్టీలోకి వెళ్ళి ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, లేదా ప్రాతినిధ్యం వహించకపోయినా పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ భవిష్యత్తులో ఏదైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ భూమా అఖిలప్రియ అదేవిధంగా భూమా మౌనిక ఈ ఇరువురు కూడా కలిసి భేటీ అయ్యి దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.